మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, చిన్న వయసులో సూసైడ్ చేసుకోవడం ఇలాంటి ఆలోచన విధానం నుంచి మనలో మార్పు కోసం మార్గదర్శకం చేయడానికి ఈరోజు సుమన్ టీవీ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో జేడీ సార్ గారు మాట్లాడే ముందు వారి అనుమతితోటి సామాజిక సందేశం గల ఒక గజల్ మన కొత్తగూడెనికి చెందిన నా సోదరుడు కొత్తగూడెం రాజేష్ గారు ఆలపిస్తారు. అందరికీ నమస్సులండి. సుమన్ టీవీ ఆధ్వర్యంలో శ్రీ గుజ్జారి శ్రీధర్ బాబు గారి నిర్వహణలో జరుగుతున్నటువంటి ఈ యువ భారత్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మాదక ద్రవ్యంపై నేను ఒక గజల్ రాశాను, దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వద్దుర సోదరా ఈ మత్తు ఈ నశ, వద్దుర సోదరా ఈ మత్తు ఈ నశ, కావద్దుర సోదరా ఈ డ్రగ్స్కు నువ్వు బానిసా, బూడిద చేసేస్తుంది నీ బంగారు భవితవ్యాన్ని, బూడిద చేసేస్తుంది నీ బంగారు భవితవ్యాన్ని, చీకటి కమ్మేస్తుంది ఈ వెలుగుల జీవితాన్ని. వత్తుర సోదరా ఈ మత్తు ఈ నశ, మాదక ద్రవ్యం అంటేనే మరణ శాసనం, సరదా పట్టావంటే సజీవ దహనం, మాదక ద్రవ్యం అంటేనే మరణ శాసనం, సరదా పట్టావంటే సజీవ దహనం, గాంజా కొకైను ఏదైనా నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది, గాంజా కొకైను ఏదైనా నిన్ను పీల్చి పిప్పి చేస్తుంది, దమ్ము దమ్ముకు నిన్ను జీవచ్చవంగా మార్చేస్తుంది. వద్దుర సోదరా ఈ మత్తు ఈ నశ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ ఎటువంటి ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకుండా ఎంతో కీలకమైన కేసులకు ఫుల్ స్టాప్ పెట్టి సిబిఐ జాయింట్ డైరెక్టర్గా తన సేవలు అందించి ఏమాత్రం వెనకడుగు వేయని అధికారి శ్రీ వివి లక్ష్మణ నారాయణ గారు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున సుమన్
సుమన్ టీవీ వారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు, యువ భారత్ అని చెప్పి. ఏదో టీవీ ఛానల్ పెట్టుకున్నాం కదా, ఏదో ప్రోగ్రామ్ చేసి మన ఛానల్ ముందుకు తీసుకెళ్తానే ఉద్దేశంలో కాకుండా సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలి. సమాజంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమైన వ్యక్తులు మన సమాజంలో తీసుకొచ్చి వారి ద్వారా వారి అనుభవాలను వారి సూచనలు తీసుకుని భవిష్యత్తులో పిల్లలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో వారికి సూచనలు ఇవ్వడానికి మరి జేడి లక్ష్మీనారాయణ గారి పెద్దలు పిలిపించి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. లక్ష్మీనారాయణ గారు అధికారిగా ఉండి స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకున్న రోజు మేమందరం కూడా బాధపడ్డాం. నీతివంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి, అవినీతి లంచం లేనటువంటి వ్యవస్థ అన్ని రంగాల్లో నిలబడాలి, అటువంటి మంచి అధికారి మధ్యలో పదవి వదులుకోవటం ఏంటని బాధపడ్డాం. కానీ ఈనాడు అర్థమవుతా ఉంది, వారి అధికారిగా ఉంటే పరిమితమైనటువంటి పని, కానీ దానికంటే ముఖ్యంగా లక్షల మంది యువతని ఒక స్ఫూర్తివంతమైనటువంటి సమాజం వైపుకు తీసుకెళ్తూ అనేక మంది మంచి అధికారుల్ని తయారు చేసేటటువంటి ఒక సామాజిక దేశ బాధ్యత ఇవాళ తీసుకున్నారు. ఆ లక్ష్యంలో జేడి లక్ష్మీనారాయణ గారు ముందుకెళ్తూ మన కొత్తడానికి రావటం చాలా సంతోషకరం. సభకు నమస్కారం. పిల్లలకు ఆశీస్సులు. వివి లక్ష్మీనారాయణ అని అసలు పేరు చాలామంది మర్చిపోయాం, మనకెవరికి తెలియదు. మనకు తెలిసింది జేడి లక్ష్మీనారాయణ. వివి లక్ష్మీనారాయణ జేడి లక్ష్మీనారాయణగా మార్పు చెందటానికి, మనందరం అలా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవటానికి, మన మనసుల్లో జేడి లక్ష్మీనారాయణగా నిలిచిపోయారు అంటేనే ఆయన ఎంత సమాజం కోసం, మన కోసం ఎంత ఆలోచించారో, ఎంత శ్రమించారో, ఎలా తను మలుచుకొని మనందరినీ సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్లాగా మలచడానికి ఎంత శ్రమిస్తున్నారో, తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఒక సంస్థను స్థాపించి ప్రజల కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తుని తీర్చిదిద్దాలని అహోరాత్రాలు శ్రమిస్తున్న వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారు ఇవాళ మన ఊరికి రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగా ఒక శక్తిగా ఎలా మారాడో తెలుసుకోవాలంటే మనందరం జేడి లక్ష్మీనారాయణ గారిని, వివి లక్ష్మీనారాయణ గారిని జీవితాన్ని చదవాల్సి ఉంటుంది. ఆయన జీవితాన్ని గురించి ఒక అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా సభకు నమస్కారం. మీరందరూ వచ్చింది కూడా గౌరవశ్రీ వివి లక్ష్మీనారాయణ గారి మాటలు వినడానికి, మా మాటలు కాదు. మేమంతా వారి యొక్క శిష్య పరమాణువులు. సో మేము ఎక్కువ సమయం తీసుకోవడం కూడా భావ్యం కాదు. అయితే నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. సార్ని కలవాలి అనేటువంటి యాంబిషన్ తోటి ఎదురు చూసాం, కానీ మాకు అవకాశం రాలేదు. మీరంతా అదృష్టం చేసుకుంటే వాళ్ళ ప్రత్యక్షంగా సార్ రావడమే కాకుండా వారి యొక్క ఉపన్యాసాన్ని విని మీరు దాన్ని మనసులో ఎక్కించుకుని ఆచరించే అవకాశం కలిగించింది సుమన్ టీవీ వారు. మరి ఇటువంటి గొప్ప అవకాశం అందరికీ రాదు. సార్ గురించి అందరూ చెప్పారు, నేను ఒక్క విషయం చెప్తాను. సో మిమ్మల్ని ఎందుకు పిలిచారు, కారణం ఏంటని మీరు ఇప్పుడు ఊహించుకున్నారా? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు అందనటువంటి ఈ యొక్క ఇన్స్పిరేషన్, మోటివేషన్ లేక ఈ కార్యక్రమాలు దొరకట్లేదని సార్ టార్గెట్గా పెట్టుకొని ఓన్లీ ప్రభుత్వ పాఠశాల కళాశాల వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఎందుకంటే సారు ఎన్నో రాష్ట్రాలు తిరిగి చూసినప్పుడు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి విద్య అందట్లేదు, వాళ్ళకి మోటివేషన్ సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో స్పెసిఫిక్గా వారు కాలేజీకి, స్కూల్స్కి వెళ్ళి ఈ సెషన్స్ చేసి మోటివేషన్ చేస్తారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీ వాళ్ళైతే మోటివేషన్ స్పీకర్స్ని పిలిపిస్తారు, డబ్బులు ఇచ్చి కార్యక్రమాలు చేస్తారు. కానీ మీకు ఆ విద్య అందట్లేదనే ఒక ఉద్దేశంతో ఇవాళ స్పెసిఫిక్గా ఇద్దరు వచ్చారు. నిన్న సార్ మోటివేషన్ సెషన్ చేసి ఇవాళ ఇక్కడికి వచ్చారు, రేపు ఇంకొక ఊరికి చేస్తాం, ఖాళీ ఉండరు. సో అటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు వారు చెప్పే మాటలు మీరు శ్రద్ధగా విని నిత్య జీవితంలో మీరు ఆచరిస్తే ఖచ్చితంగా మనం ఉన్న స్థితికి వెళ్తాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు సుమన్ టీవీ వారికి, సార్ ఇంత దూరం వచ్చినందుకు లక్ష్యాన్ని సార్కి కూడా ధన్యవాదాలతో ముగిస్తాను. థ్యాంక్ యూ అన్నా. ముఖ్యంగా యువ భారత్ అనే ప్రోగ్రామ్కి శ్రీధర్ గారు ఇక్కడికి ఇన్వైట్ చేసిన తర్వాత వేరే స్కెడ్యూల్స్ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానేమో అని చెప్పాను. అందరిని చూస్తుంటే నా 10వ తరగతిలో నేను కూడా చదువుకున్న రోజులు నాకు గుర్తుకొస్తుంది. ఈ రోజు చాలా సుదినం, నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజులలో ఒక రోజు. ఎందుకంటే నేను కూడా 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు మీలా అదృష్టం దొరకలేదు. అందుకే మా ప్రభుత్వ పాఠశాలలో మా రమేష్ బాబు గారు అని ఉండేవారు, గురువు గారు.
వారు ఒక క్యాసెట్ తీసుకొచ్చి, అప్పుడు DVD ప్లేయర్స్ ఉండేవి. మీలాగా ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీస్, డిజిటల్ టీవీస్ మాకు అప్పుడు ఏం లేవు, అంత అదృష్టాలు లేవు. ఆ DVD ప్లేయర్లో ఒక క్యాసెట్ వేసి ఒక వీడియో చూపించారు. ఆ వీడియో విన్న తర్వాత నేను అనుకున్నాను, ఈ వీడియోలో ఈ స్పీచ్ ఇస్తున్నటువంటి వ్యక్తితోటి కనీసం ఒక్కసారైనా కలిసి మాట్లాడాలి, వారి పాదాలకు నమస్కరించాలని. ఆ వ్యక్తి ఈరోజు మీ అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు. మరి ఈరోజు నాకు ఎంతో ఆనందంగా మరి జేడి లక్ష్మీనారాయణ గారు మనకు టైం ఇవ్వటం, మరి వారి మోటివేషన్ స్పీచ్ మరి అందరినీ ఆకర్షింపజేస్తుందని నేను ఆశిస్తూ, మరి ఈ అవకాశాన్ని కల్పించిన సుమన్ టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిల్లలందరూ సమాజంలో రేపొద్దున మీరు వెళ్తున్న క్రమంలో మీకు ఎదురయ్యే సమస్యల్ని, ఇంతకుముందు మన శివప్రసాద్ గారు చెప్పినట్టు కోతి లాంటి ఆలోచనలని, వాటన్నిటినీ దాటుకొని సమాజం పట్ల మీకున్న గుర్తెరిగి, ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతుంటే వెనకాల మాట్లాడుతున్నారు వాళ్ళందరూ, అంటే అక్కడ మాట్లాడే వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలుస్తాను. మీరు విన్నట్టు లేదు, అక్కడ వెనకాల మాట్లాడే వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే మేమంతా వినడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సైలెంట్గా ఉన్నందుకు. సో ఈరోజు మన కొత్తగూడెంకి మన పిల్లలందరినీ ఆశీర్వదించడానికి ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఇంత దూరం వచ్చిన జేడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. భగత్ సింగ్ జీవిత చరిత్ర చదవండి, ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర చదవండి. 16 సంవత్సరాల పిల్లవాడు, బ్రిటిషు ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తే ఒక చేతిలో భగవద్గీత, ఇంకొక చేతిలో ఉరితాడును పెట్టుకొని ముద్దు పెట్టుకొని తన మెడలో వేసుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాడు ఖుదీరామ్ బోస్. చదవండి ఒకసారి అటువంటి జీవిత చరిత్రలు. మన ఆలోచన విధానం మారుతుంది. అమ్మ, ఈరోజు మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. అమ్మాయిలు అంటే ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఎంత కష్టాలు సహించిందో మీకు తెలుసా? ఆమె స్కూల్ పెట్టింది అమ్మాయిల కోసం. మగవాళ్లకు నచ్చలేదు, అమ్మాయిలు చదువుకోకూడదు అన్నారు. ఆ ఆవిడ ఇంటి నుంచి స్కూలుకు వెళుతుంటే పేడ నీళ్లు కలిపి ఆవిడ మీద చల్లేవాళ్ళు. కానీ ఆ తల్లి భరించి, ఎవరి కోసం? అమ్మాయిల కోసం. మళ్ళా సాయంత్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళా పేడ నీళ్లు చల్లేవాళ్ళు. అయినా కూడా ఆ కష్టాలు భరించి ఈ రోజు ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇంతమందికి కారణం ఎవరంటే సావిత్రిబాయి ఫులే. ఆవిడ జీవిత చరిత్ర చదవండి. మీరు ఎంత స్ఫూర్తి దొరుకుతుందో మనం ఆలోచించండి. అది వద్దు, వీళ్ళు విడాకులు ఇచ్చుకున్నారా? వీళ్ళ మధ్య ఏం గొడవ జరుగుతోంది? వీళ్ళిద్దరి సినిమా యాక్టర్ల మధ్య ఏం జరుగుతోంది? ఈయన సినిమా హిట్ అవుతుందా లేదా? ఇవి మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ స్ఫూర్తి దొరుకుతుందో ఆలోచించండి మీరు. ఎక్కడ సావిత్రిబాయి ఫులే, ఎక్కడ వీళ్ళందరూ? కాబట్టి మీరు చదవాల్సింది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర. అది చదివితే ఏమవుతుందంటే ఎంత కష్టంతో వాళ్ళు సాధించారు విజయాలన్నది తెలుసుకుంటే మనలో ఒక స్ఫూర్తి నిండుతుంది. కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ యువ భారత్, మీరు చేయాల్సిన 4 పనులు చెప్పాను. ట్రైనింగ్ యువర్ బాడీ ఎవ్రీ డే 15 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నెంబర్ 2, ట్రైనింగ్ యువర్ మైండ్, ఒక 15-20 నిమిషాలు ధ్యాన ప్రాణాయామ. 3వది ట్రైనింగ్ యువర్ వర్డ్, అంటే మనం మంచి కమ్యూనికేటర్స్ గా మారడం. దానికి ఏం చేయాలి? టెక్స్ట్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలి. 4వది ట్రైనింగ్ యువర్ థాట్ ప్రాసెస్, పాజిటివ్ గా మారాలి. మనం ఏది అసాధ్యం కాదని మీరు నిర్ణయించుకోవాలంటే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి, బ్రహ్మాండమయంగా మారుతారు. ఇది మాకు కావాల్సిన యువ భారత్. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటూ, మెంటల్ గా బ్రహ్మాండంగా ఉంటూ, మంచి మాటలు మాట్లాడే వాళ్ళలాగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు దొరికితే ఇక భారతదేశం బ్రహ్మాండమైన పరుగులు పెడుతుంది అని నమ్మకంతో ఈరోజు శ్రీధర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన యువ భారత్ కార్యక్రమం. మరి అందరూ రెస్పాండ్ అవుతారా? యువ భారత్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏంటి, ట్రంప్ మనకు H1B వీసాలు ఇస్తాడా లేదా? మన వాళ్ళు ఏమవుతుందో అన్న భయంతో భారతదేశంతో ఉండకూడదు. మన యువ భారత్ సక్షమంగా తయారవుతే ఏమవుతుందంటే మనం వెళ్ళి అమెరికన్ ఎంబసీ ముందు నిలబడడం కాదు, అమెరికా వాళ్ళను భారతదేశ ఎంబసీ ముందు నిలబెట్టి భారతదేశ వీసాల కోసం వాళ్ళు మనల్ని అడిగేటట్టు చేసే సక్షమ శక్తి మనలో ఉండాలి అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆలోచించండి.
మన ఇండియన్ ఎంబసీలో అమెరికన్లు నిలబడి మాకు భారతదేశం వీసా ఇవ్వండి అంటే చూద్దామని మన భారతీయులు చెప్పే రోజు వస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఒక ఆలోచించండి ఒకసారి. కలాం గారు నాకు చెప్పింది, ఆయన ఏం చెప్పారంటే, లక్ష్మీనారాయణ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకు ఈ 3 లక్ష్యాలు చెప్పు అని అన్నారు. అందులో మొదటి లక్ష్యం, అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి అన్నది మీ మొదటి లక్ష్యం కాదు. యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఎటువంటి అమ్మాయికి జన్మనిచ్చాం, ఎటువంటి అబ్బాయికి జన్మనిచ్చామని అమ్మా నాన్నలు గర్వంగా తిరగగలగాలి. అది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీరు ధన్వంతరి కాలేజీలో చదువుతున్నారు, గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు. మీ జీవిత లక్ష్యం ఏమవ్వాలి అంటే, ఒకానొక రోజు నా జీవితంలో నేను ధన్వంతరి కాలేజీలో చదువుకుంటే ధన్వంతరి కాలేజీకి, గవర్నమెంట్ కాలేజీలో చదివితే గవర్నమెంట్ కాలేజీకి నేను చీఫ్ గెస్ట్గా వెళతాను, ముఖ్య అతిథిగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటానని మీరందరూ అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ 10 గంటల్లో ఉంటాడు కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఎవరైనా అనుకుంటారా? ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు ఉన్నారు, ఈయన్ని చీఫ్ గెస్ట్గా పిలుద్దామని అనుకుంటారా? జీవితంలో ఏదైనా సాధిస్తే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తారు. చూడండి, మన స్కూల్కి, మన కాలేజీకి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం ఎంత ఆనందాన్ని కలుగజేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇమాజినేషనే మనల్ని ఒక తారాస్థాయికి తీసుకువెళుతుంది మిమ్మల్ని. అటువంటి ఆనందాన్ని పొందండి. మీకు అవకాశం ఉందని చెప్పడానికి వచ్చాను ఈరోజు. అది మీ రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం, మీ జీవితంలో మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇంటూ ఆటోగ్రాఫ్. మీరు వీధుల్లో వెళుతుంటే కొత్తగూడెంలో పిల్లలంతా వచ్చి మీ సంతకాలు తీసుకురావాలి. మేడం సంతకం, సార్ మీ సంతకం. ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఇవి మీ జీవితంలోని 3 లక్ష్యాలు. అమ్మా నాన్నలు గర్వపడేలా, చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్లేలాగా, సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునే వాళ్ళలాగా మీ జీవితాలు తయారవుతే మీకు ఆనందం, అమ్మా నాన్నలకు ఆనందం, సమాజానికి ఆనందం, భారత మాతకు కూడా ఆనందం.